ఈరోజు ఉదయం 6:10 రూరల్ పోలీస్ స్టేషన్ వాళ్ళు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారి సోదరుడు రాజశేఖర రెడ్డి గారిని ఈరోజు ఉదయం 10 గంటలకు రూరల్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేశారు. రీజన్ ఏం చెప్పారంటే, ఇంతకు ముందు 1.5 సంవత్సరాల క్రితం ఒక అబ్బాయి ట్రైన్ కింద పడి చనిపోయినాడు. అతను సూసైడ్ చేసుకున్నాడు. కానీ ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులేమో కంప్లైంట్ చేశారని, అందువలన ఇద్దరిని కేసులో పెట్టారని ముద్దాయిగా ఈయన రాజశేఖర రెడ్డిని చేర్చినారు. ఇది అన్యాయమైన కేసు. ఎప్పుడో 1.5 సంవత్సరం క్రితం జరిగిన దీన్ని ప్రొవకేషన్ చేసినారని, దానికి కారణం వీళ్ళే అని కేసు పెట్టడం జరిగింది. ఇదంతా కూడా అబద్ధమైన కేసు. ఇది కక్షపూరితంగా ఇక్కడ లోకల్గా ఉండే ఎమ్మెల్యేలు ఆయన్ని కేసులో ఇరికించి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇది కూటమి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన చర్యలు. ప్రతిదాన్ని చిన్న విషయాన్ని కూడా వాళ్ళు ఈరోజు కేసుల రూపంలో తీసుకుని వచ్చి అందరినీ అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము, లీగల్గానే ఎదుర్కొంటాం. ఈరోజు ప్రకాష్ రెడ్డి గారి సోదరు రాజశేఖర రెడ్డి గారిని తోపుదెత్తి కేసు విషయంలో 1.5 సంవత్సరం తర్వాత మరి కక్షపూర్వకంగా మరి తీసుకొచ్చి కేసులో పెట్టడం జరిగింది. ఇది ఖండిస్తున్నాం. ఎందుకంటే కేసు 1.5 సంవత్సరాల ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఉన్న పలంగా ఈరోజు రాజశేఖర రెడ్డిని మరి స్టేషన్లో తీసుకొచ్చి కేసు పెట్టి ఈరోజు కోర్టుకు పెడుతున్నారు. మరి తెలుగుదేశం పార్టీ ఒకటి గుర్తుంచుకోవాలా, ఈరోజు అనవసరంగా మరి లేని కేసులన్నీ ఆపాదించి ఆ రోజు యాక్చువల్గా రాజశేఖర రెడ్డి గారు అనంతపురంలోనే లేడు, అతని మ్యారేజ్ డే ఉండి హైదరాబాద్లో ఉన్నాడు. మరి అతని పైన కూడా ఈరోజు కేసు పెట్టి మళ్ళీ స్టేషన్ తీసుకురావడం కూడా మరి ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఎక్కడ చూసినా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో, ఎవరైతే ప్రజాస్వామ్యంపై పోరాటాలు చేస్తున్నారో వాళ్ళని అంచెవేసే భాగంగా ఈరోజు మరి లేనిపాని కేసులు పెట్టి ఈరోజు నిర్బంధిస్తున్నారు. కానీ మీ నిర్బంధాలు కేసులు పెడతానే మరి ఎవరు కూడా ఊరుకారు. ఎందుకంటే ఈరోజు మరి ఎన్నో సమస్యలు ఉన్నాయి, ప్రజా సమస్యలు ఉన్నాయి. ఆ ప్రజా సమస్యల పైన ముందుకు పోవాలి తప్ప ఈరోజు మరి ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈరోజు మళ్ళీ స్టేషన్లో లేనిపోని మరి కేసులు పెట్టి తిన్నట్టు మళ్ళీ బనాయించి ఈరోజు కుట్ర కేసు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు కూడా ఒకసారి పునరాలోచించుకోవాలి. ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్లు ఉంటాయి పోతాయి, కానీ పోలీస్ వ్యవస్థ అనేది మరి దీర్ఘకాలంగా ఉండేది. ఎందుకంటే ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళు ఉద్యోగాలు చేయాలా, వారు ఉద్యోగాలు నిజాయితీగా చేస్తే ఇవన్నీ కూడా ఏమిటి ఉండవు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి అయినా కూడా ఆ రోజు అనంతపురంలో లేడు, ఆయన హైదరాబాద్లో ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీతో ఆ రోజు మ్యారేజ్ డే ఉండి కూడా ఆ రోజు ఆయన హైదరాబాద్లో ఉన్నాడు. మరి ఆయన పైన ఈరోజు అన్యాయంగా మళ్ళీ కేసు పెట్టి ఈరోజు తీసుకొస్తున్నారంటే మరి ఒకసారి ఆలోచన చేసుకోవాలా. ఎందుకంటే ఈరోజు డిఐజీ గారు, ఎస్పీ గారు ఒకటే నేను వినిపిస్తున్నాం, ఈ జిల్లాలో మరి గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా చిన్న ఫ్యాక్షన్ ముద్రపడలేదు అన్న ఈ యొక్క రాప్తాడు నియోజకవర్గంలో. ఈరోజు మళ్ళీ అనవసరంగా మళ్ళీ లేనిపోవాలి కేసులు పెట్టి ఊర్లో గ్రామ కక్షలు పెట్టి ఈరోజు మరి రెచ్చగొడుతున్నారు. ఇది మరి వెనుక తీసుకోవాలా. ఎందుకంటే ఈరోజు ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ జిల్లాల్లో మళ్ళీ కూడా అశాంతిని లేపే విధంగా కక్షలు కార్పణ్యాలు పెట్టి ఈరోజు అనవసరంగా కేసులు పెట్టి మరి ఇలా పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది.